అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఎకనామిక్స్ అండ్ ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ డెఫినేషన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డివైడింగ్ ఎకానమీ అనేది చూద్దాము. లెట్ us dive into the video. ఫస్ట్ బేసిక్ డిఫరెన్సెస్. లయనల్ రాబిన్సన్ ఆయన ఎకనామిక్స్ గురించి ఏమైనా డెఫినేషన్ ఇచ్చాడంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సోషల్ డిసిప్లైన్స్ దట్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ డీలింగ్ విత్ అన్లిమిటెడ్ వాంట్స్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. సో హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేసే శాస్త్రాన్ని ఎకనామిక్స్ అన్నారు. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. వేరే ఎకానమీ అంటే ఏంటి అనేది ఒకసారి డెఫినేషన్ చూసినాక విల్ గెట్ బ్యాక్ టు ఎకానమీ. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఎట్ ప్లే ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ఎ కంట్రీ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ ఓనర్షిప్, సప్లయింగ్ అండ్ ఆల్. ఓకే, సో వాట్ ఈస్ మెయిన్గా ఏంటంటే, ఇట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ ఎ కంట్రీ. సో ఎకానమీ అనేది అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ అనేది స్టడీ ఆఫ్ ద హ్యూమన్ బిహేవియర్. నా మైక్రో అండ్ మ్యాక్రోలో డిఫరెన్స్ ఏంటంటే, మనం తెలుగులో స్థూల అర్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. సో మైక్రో డీల్స్ విత్ ద ఇండివిజువల్ బిహేవియర్, లైక్ ప్రైస్ ఆఫ్ ఎ కమాడిటీ, ఇండివిజువల్ సేవింగ్స్, ఇండివిజువల్ ఇన్కమ్, రివార్డ్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కమాడిటీ. ఇండివిజువల్గా డీల్ చేసేదాన్ని మైక్రో అంటాము. ఇట్ వాజ్ డెల్ట్ బై ఆడమ్ స్మిత్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా, మైక్రో ఎకనామిక్స్గా పిలువబడతాడు. ఆయన బుక్ రాశాడు, వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది 1776లో ఆయన రాశాడు. 1776లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే టాపిక్ మీద మైక్రో ఎకనామిక్స్ ఫాదర్గా చెప్పబడే ఆడమ్ స్మిత్ రాశాడు, స్కాటిష్ సైంటిస్ట్, ఎకనామిక్ సైంటిస్ట్. నా మ్యాక్రో ఎకనామిక్స్ ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఎవరిని అంటారంటే, జేఎం కీన్స్ అని ఆయన అంటారు, హూ ఈజ్ ఆఫ్ ఇంగ్లాండ్ అట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఆయన పబ్లిష్ చేసిన బుక్ ద జనరల్ థియరీ ఆఫ్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. ఓకే, అది 1936లో 1936లో ఆయన పబ్లిష్ చేశాడు. మరి మైక్రో ఎకనామిక్స్ అంటే డెల్ట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ద అగ్రిగేట్స్. అంటే ఇది స్థూల అంటే పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు. ప్రైస్ లెవెల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, గ్రాస్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, నేషనల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్. అంటే ఇట్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ సొసైటీ, నాట్ ఎట్ ద ఇండివిజువల్ లెవెల్, లేదా మనం లెవెల్ ఆఫ్ కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎకానమీ అంటే ఇట్స్ ఎ సిస్టమ్ ఎట్ ప్లే ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ఎ స్టేట్. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్లో, సో ఎకానమీ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఎకనామిక్స్లో మైక్రో అండ్ మ్యాక్రో. నా ఎకానమీ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద 3 పారామీటర్స్ యూ కెన్ డివైడ్. బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్, బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్, ఎలా ఎక్స్టెండ్ చేస్తున్నారు అనేది పాలసీస్, బేస్డ్ ఆన్ ద డెవలప్మెంట్. సో మన ఫస్ట్ కేటగిరీలో బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్, ఎలా ఇది ఫామ్ అయ్యింది, ఎలా ఒక స్ట్రక్చరల్ అథారిటల్ స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని బట్టి మనం బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్, డిపెండ్స్ ఆన్ ద ఓనర్షిప్ ఆఫ్ యాసెట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎవరి దగ్గర ఓనర్షిప్ ఉంటుందో దాన్ని బట్టి మనం డిఫరెంట్ ఎకనామీగా చెప్పుకోవచ్చు. అందులో బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి క్యాపిటలిస్టిక్ ఎకానమీ, ఏ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ అసెట్స్ ఆర్ ఓన్డ్ అండ్ డెసిషన్ మేకింగ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ దగ్గర మొత్తం పవర్ అంతా ఉంటే, ఇది ఎర్లియర్గా సమ్ కంట్రీస్ అడాప్టెడ్ బిఫోర్ ఫార్మింగ్. ఎప్పుడంటే ఇట్స్ ఆరిజిన్ వాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ 1776. అప్పుడు ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే కాబట్టి వాళ్ళే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ ఇన్ 1776, బ్రోక్ అవుట్ ఇన్ యూరోప్, ఇన్ ఇంగ్లాండ్, ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు ఈ క్యాపిటల్ ఎకానమీ అని వచ్చింది, క్యాపిటలిస్ట్ ఎకానమీ. వాట్ ఆర్ ద ఫీచర్స్, ఏమేమి ఉంటాయి? ఇండివిజువల్ ప్రాపర్టీ రైట్, ఓనర్ దగ్గర ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ప్రాఫిట్ ఈజ్ ద మెయిన్ మోటివ్. ఆబ్వియస్గా నేను ఒక వ్యక్తి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అతను ప్రాఫిట్ గురించే చూసుకుంటాడు. కన్జ్యూమర్ సావరెనిటీ అంటే ఏంటంటే, మెయిన్గా కన్జ్యూమర్ని టార్గెట్ చేస్తారు. అంటే కన్జ్యూమర్ డిసైడ్స్ ద ప్రైస్ అండ్ ఆల్. ప్రైస్ ఈజ్ ద గోల్డెన్ ప్రిన్సిపల్. సో ఏమి కావాలి కన్జ్యూమర్కి, లేదా ఏమంటాము కస్టమర్కి ఏం కావాలని దాని మీద ప్రైస్ చేస్తారు. వాళ్ళ మెయిన్ మోటివ్ ప్రాఫిట్. ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్, ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ప్రాఫిట్ పొంది వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు, కింద కష్టపడే వాళ్ళు కిందకే ఉంటారు. సో ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్, ఒక సొసైటీలో ఉండే జనాల మధ్య ఇన్కమ్ అండ్ వెల్త్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఇంగ్లాండ్, యూరోప్లో బ్రోక్ అయింది. తర్వాత అమెరికాలో 1800లో కూడా స్ప్రెడ్ అయింది. అప్పటికి అమెరికా కూడా ఇంగ్లాండ్ అది కింద ఉండేది కాబట్టి. తర్వాత అప్పుడు 1700స్లోనే కదా వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. సో మెయిన్గా ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇక్కడ ఉంటాయి. బయర్స్ మార్కెట్ అంటే ఇక్కడ మార్కెట్ ఎకానమీ అంటే సప్లై అండ్ డిమాండ్ బేస్డ్ మీద ఉంటుంది అనమాట. Now second one is state economy, an economy system in which all assets are owned by decision making by government
టోటల్గా పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది స్టేట్ ఎకానమీ. ఎగ్జాంపుల్ సోషలిజం, ఇది దేని మీద బేస్ అయి ఉందంటే సోషలిజం మీద బేస్ అయి ఉంది, విచ్ ఈజ్ రిటన్ బై ఫాదర్ ఆఫ్ ఎవరు ఆయన కార్ల్ మార్క్స్. సోషలిజం ఫాదర్ ఎవరంటారు? కార్ల్ మార్క్స్ అంటారు. ఇది ఫేమస్ నేమ్, నో బడీ కెన్ ఫర్గెట్ అండ్ యూ కెనాట్ ఫర్గెట్. ఆయన రాసిన సిద్ధాంతం మీద ఆధారపడి ఈ స్టేట్ ఎకానమీ అనేది డెవలప్ అయింది. 1818 నుంచి 1883లో ఆయన ఉన్నారు. సో నా బుక్ పబ్లిష్డ్ బై హిమ్ వాజ్ దస్ క్యాపిటల్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. 1821లో 1821లో తెలుగులో సామ్యవాదం అంటామండి. దస్ క్యాపిటల్ అనే బుక్ బేస్డ్ మీద, ఆ సిద్ధాంతాల మీద డెవలప్ అయిన ఎకానమీస్ సోషలిజం. నా ఇది ఎక్కడ ఫస్ట్లో యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ మన రష్యా కంబైన్డ్గా ఉన్నటువంటి రష్యా ఉన్న టైంలో యుఎస్ఎస్ఆర్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ ఉండేది, ఎందుకంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు మొదట అక్కడ ఇంప్లిమెంట్ చేయబడ్డాయి కాబట్టి. బోల్షెవిక్ రెవల్యూషన్ అని కూడా 1917లో వచ్చిన దాన్ని బట్టి ఉండేదన్నమాట. అంతకుముందు ఏముంది ఇక్కడ వేరే కంట్రీస్లో, యూరో అమెరికాలో ఇట్ వాజ్ మన క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉండేది. అక్కడ నుంచి లేటర్ ఇన్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో కూడా ఇది స్ప్రెడ్ అయింది. ఓకే, రొమేనియా, పోలాండ్, చెకోస్లోవియా. నో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ అంటే నో ప్రాపర్టీ రైట్ ఆఫ్ ఇండివిజువల్స్, ఆల్ ప్రాపర్టీస్ ఆర్ నేషనలైజ్డ్. ఎవరి దగ్గర కూడా ప్రాపర్టీ ఉండదు. వెల్ఫేర్ ఈజ్ ద మెయిన్ మోటివ్, జనాలందరికీ కూడా మంచి చేయాలనేది. సెంట్రలైజ్డ్ ఇంపెరేటివ్ ప్లానింగ్ అంతా కూడా సెంట్రలైజ్డ్ అండ్ డన్ బై ద నేషన్స్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్. ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్, ఒకళ్ళు ధనికాని పేద లేదు, వచ్చిన రిసోర్సెస్ అన్నీ కూడా దే బిలాంగ్స్ టు నేషన్ అండ్ ఇట్ ఈక్వల్లీ కూడా స్ప్రెడ్ ఉండేదన్నమాట, ఇన్కమ్ అండ్ వెల్త్. నా మిక్స్డ్ ఎకానమీ నెక్స్ట్ కేటగిరీ, బట్ ఇట్ వాజ్ ఆల్సో ఫెయిల్డ్. ఓకే, ఫెయిల్డ్ అని అనకపోవచ్చు, కొన్నాళ్ళ పాటు నడిచిన కొన్ని కంట్రీస్లో. అన్ ఎకానమిక్ సిస్టమ్ ఇన్ విచ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఎగ్జిస్టింగ్ సైడ్ బై సైడ్. సో మిక్స్డ్, క్యాపిటలిస్టు అండ్ సోషల్ రెండు కలిపి ఉన్నది మిక్స్డ్ ఎకానమీ, వేర్ బోత్ ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. ఇండియా అడాప్ట్ చేసుకున్న సిస్టము మొదట్లో. గ్రేట్ ఎకానమిక్ డిప్రెషన్ 1929 తర్వాత ఈ సిస్టమ్ అనేది బయటకు వచ్చింది. గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఇట్లా ప్రాపర్ గ్రోత్ అనేది కాంపిటీషన్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ ఎట్ గవర్నమెంట్ దగ్గర ఉండేది క్యాపిటలిస్ట్ ఎకానమీలో. సో న్యూ అప్రోచ్ బై జేఎం కీన్స్, మనం ఇందా చెప్పుకున్నాం మ్యాక్రో ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ జేఎం కీన్స్. ఆయన రాసిన బుక్ సిద్ధాంతం ఆధారంగా ఏంటా బుక్? జనరల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్, మనం ఇందా చూసుకున్నాం కదా, ఇట్స్ ఇంపార్టెంట్. 1936లో రాశాడు. విచ్ సజెస్టెడ్ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ బిసైడ్స్ ప్రైవేట్ మార్కెట్ ఎకానమీ. అంటే ప్రైవేట్ వ్యక్తులు ఉండాలి, బట్ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ లేదా డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు ఎగ్జాంపుల్ కంట్రీస్? ఇండోనేషియా, ఇండియా, మలేషియా. ఇన్ ఇండియా బై 1948 ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అడ్వకేటెడ్ బై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఆయన ద్వారా ఆ టైంలో మనల్ని అడాప్ట్ చేసుకున్నాం. నౌ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ మిక్స్డ్ ఎకానమీ. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో మిక్స్డ్ ఎకానమీ ఉంది. ఇన్ 1985 యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయిందో, ఎఫర్ట్స్ టువర్డ్స్ మార్కెట్ సోషలిజం ఆ తర్వాత రిజల్టెడ్ ఇన్ డిసింటిగ్రేటేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. బికాస్ ఆఫ్ దిస్ పాలసీ యుఎస్ఎస్ఆర్ సపరేట్ అయిపోయి డిఫరెంట్ కంట్రీస్ ఫామ్ అయినాయి. సో హూ హ్యాస్ ఫార్మ్డ్ దీస్ పాలసీస్ ఎవరంటే ఫ్యూయల్డ్ బై ద పాలసీస్ ఆఫ్ ఎం గోర్బచేవ్, అప్పటి ప్రధానమంత్రి ఆయన. ఓకే, ఆయన రాసిన పాలసీస్ని ఏమంటారంటే పెరెస్ట్రోయికా, అంటే కొంచెం స్పెల్లింగ్ కష్టంగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఓకే, PERESTROIKA అంటే ఆయన పెట్టిన పాలసీస్ని, వాటి బేస్ మీద రష్యా ఆల్సో కేమ్, ఇట్ స్టార్టెడ్ అనౌన్సింగ్ ద ఓపెన్ డోర్ పాలసీ. లేటర్ 1985లో చైనా కూడా ఓపెన్ డోర్ పాలసీని అడాప్ట్ చేసుకుంది. ఓపెన్ డోర్ పాలసీ అంటే ఫారినర్స్ కూడా వచ్చి మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. దానివల్ల లాట్ ఆఫ్ కంట్రీస్ దే ఎక్స్ప్లోర్డ్ దిస్. దానివల్ల చాలా ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ పెరిగిపోయిందనమాట. బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఎవరైతే ముందుగా వచ్చి అడాప్ట్ చేసుకున్నారో ఓపెన్ డోర్ పాలసీని. Now what are the features of mixed existence of private sectors and public sectors both together? Both profit and welfare are motives. అంటే పూర్తిగా ప్రాఫిట్ ప్రైవేట్ సెక్టార్స్కి ఇవ్వకుండా వెల్ఫేర్ అనేది కూడా మోటివ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీ, బట్ ద గవర్నమెంట్ క్యాన్ నేషనలైజ్ సమ్ ప్రైవేట్ ప్రాపర్టీస్. గవర్నమెంట్కి అవసరమైతే నేషనలైజ్ కూడా చేయొచ్చు. డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ విత్ కార్పొరేట్ సొసైటీ. ప్లానింగ్ అనేది డీసెంట్రలైజ్డ్, నాట్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్.
దెన్ ఎకనామిక్ ఇన్ఈక్విటీస్ ఎగ్జిస్ట్ బట్ గవర్నమెంట్ స్ట్రైవ్ ఫర్ ఈక్వాలిటీ. ఎకనామిక్ ఇన్ఈక్విటీస్ ఎగ్జిస్ట్ బికాస్ ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, దెర్ ఆర్ ఫ్యూ బిలియనర్స్, దెర్ ఆర్ ద పీపుల్ తినడానికి కూడా తినలేని పరిస్థితి ఉంది, లేదా ఒక యావరేజ్ పర్సన్ చూసుకుంటే మెజారిటీ జాబ్ చేసుకుంటారు. సో ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, బట్ గవర్నమెంట్ ట్రై టు స్ట్రైవ్ బ్రింగ్ ద ఈక్వాలిటీ జస్ట్ ఆన్ పేపర్. ఓకే, based on extension. So 3 economies మనం చూసుకున్నాం based on the way control what is the first one, based on the organization, ఎవరి దగ్గర కంట్రోల్ ఉంటుంది అనేది. ఇది మనకు తెలియటం అవసరం. ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ ద ఎకానమీస్ ఆర్ మిక్స్డ్ ఎకానమీస్. బేస్డ్ ఆన్ ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది అనేది. బేస్డ్ ఆన్ అంటే ఇవన్నీ కూడా మనం సపరేషనే, కానీ ఇది సపరేట్ ఎకానమీస్ ఉంటాయి అంటే కాదు. మనం లాస్ట్లో చూద్దాం కంబైన్డ్గా ఏ కంట్రీస్ ఎలాంటి మెథడ్స్ అప్రోచ్ వాడుతున్నాయి అనేది. ఎక్స్పాన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ క్లాసిఫైడ్ అంటే వాళ్ళు ఎలాంటి ఫాలో అయ్యారు మెథడ్స్, పాలసీస్, దానివల్ల ఎలా ఎక్స్పాన్షన్ జరిగింది. క్లోజ్డ్ ఎకానమీ అంటే అన్ ఎకానమీ సిస్టమ్ వేర్ దేర్ ఈజ్ నో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, మొత్తం కూడా ఆ దేశంలోనే ఉంటాయి. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే ఫాలోడ్ క్లోజ్డ్ ఎకానమీ. తర్వాత అవసరాన్ని బట్టి దే స్ప్రెడ్ దేర్ వింగ్స్, ఓపెన్ డోర్స్ పెట్టారనమాట. అలా డెవలప్ అయిన కంట్రీస్ బోల్డ్ ఉన్నాయి క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ డోర్స్ పాలసీని. సో ఎకానమీ విత్ బౌండరీస్ ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్డ్ అంటే బయట వాళ్ళు రావడానికి లేదు, మనం బయటికి వెళ్ళటానికి లేదు, మొత్తం ఏదన్నా మనకు ఉంటే తిందాం లేకపోతే లేదన్నట్టు. వన్స్ ఇట్ వాస్ దేర్ ఇన్ నేపాల్, ఏ హిందూ స్టేట్, నేపాల్లో కూడా క్లోజ్డ్ ఎకానమీ ఉండేది వన్స్, నాట్ నౌ. దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ మిక్స్డ్ ఎకానమీ. నో exist due to the globalization. Okay, no such economies exist due to globalization. ఇప్పుడు closed economy అనేది లేదు, బట్ it was a concept earlier and there were so many nations. మీరు చిన్న వీడియోలు చూసిన గూగుల్లో సెర్చ్ చేసినా తెలిసిద్ది. No free economy and practices, no such economies. It is only a concept, not possible in the closed economy. It is no more in practice, but it was there. నేను నా స్టడీ నేను చేసుకొని చెప్తున్నాను. ఫ్రీ ఎకానమీ అంటే అన్ ఎకనామిక్ సిస్టమ్ వేర్ ఎకనామిక్ డెసిషన్స్ ఆర్ టేకెన్ ఫ్రీలీ విదౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నో కంట్రోల్, నథింగ్, ఎనీబడి కెన్ టేక్, ఎనీబడి గో అండ్ ఇన్వెస్ట్, ఎనీబడి స్టార్ట్ ఏ కంపెనీ, ఎలాంటి కంట్రోల్ రూల్స్ అనేది లేవు అనమాట. ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. క్యాపిటలిస్ట్ అంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు సంస్థ స్థాపించుకోవచ్చు, వాడి ప్రకారం వాడు చేసుకోవచ్చు, వచ్చిన ప్రాఫిట్ అంతా వాడే తీసుకుంటాడు. Free exports and imports, no controlling authority like government, no duties, no taxes. Okay, its origin is the principle of laissez-faire. It is the important and laissez-faire, that is non-interference by government, advocated by Adam Smith. So Adam Smith in 1776. So it is a old అంటే డెవలప్మెంట్ తీసుకురావడం కోసం ఉన్నటువంటి ఓల్డ్ కాన్సెప్ట్ అనమాట. అది ఎవరు laissez-faire అనే ఆయన ఇట్స్ ప్రిన్సిపల్ ఎవరు ఆడమ్ స్మిత్ అని ఆయన పెట్టారు. మనకు తెలుసు ఆయన మైక్రో ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని. థర్డ్ వన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఎకానమీ. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఫ్రీ ఎకానమీ ఉన్న కంట్రీస్ కూడా లేవండి ఎవ్రీవేర్, బికాస్ గవర్నమెంట్ ఈస్ ఫార్మ్డ్, దేర్ ఆర్ రూల్స్, regulations. An economic system which allows economic activities with rules and regulations with restrictions. Okay, కొంచెం restrictions ఎక్కువ. ఓకే, ఓపెన్ విత్ రిస్ట్రిక్షన్స్. ఇట్ ఈస్ ఓపెన్ ఎకానమీ బట్ విత్ సో మెనీ రిస్ట్రిక్షన్స్. ఇండియాలో కూడా మనకి ఎకనామిక్ పాలసీస్ రాకముందు ఎలాంటిదే ఉండేది. ఈ తారీఫ్ పాలసీస్, ట్యాక్సెస్ ఇవి హెవీగా ఉండేవి అనమాట ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో. అందువల్ల వ్యాపారం చేయడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా కానీ అంత గ్రోత్ అనేది జరగలేదు. ఓకే, ఇండియా ఆప్టెడ్ ఇట్ ఇన్ 1951 by passing Industrial Licensing and Regulations Act recommended by the committee. Okay, సో ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అన్నారు, తర్వాత అదే పాలసీగా వచ్చింది. రిస్ట్రిక్షన్స్ ముందు ఇంకెక్కువ ఉండేవి, బట్ దీస్ రిస్ట్రిక్షన్స్ ఆర్ రిక్వైర్డ్, అదర్వైజ్ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపులే గ్రో అయిపోతారు. కాబట్టి గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఇదే యాక్ట్ 1951లో, తర్వాత 1969లో ఇట్ హ్యాస్ బికమ్ మహాల్ నోబిస్ అండ్ దెన్ ఇది దత్ కమిటీ ద్వారా MRTPCగా 1973లో ఫామ్ అయింది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఐ విల్ రైట్ డౌన్ యాజ్ ఎ టెక్స్ట్. ఓకే, సారీ ఫర్ కన్ఫ్యూజన్ హియర్. ఓకే, నో బేస్డ్ ఆన్ ద డెవలప్మెంట్ అండ్ థర్డ్ కేటగిరీ ఇప్పుడు మనం చూసిందేమో ఎక్స్పాన్షన్. నో డెవలప్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్, సారీ ఫర్ ఒకవేళ కనపడపోయినా నేను చదువుతున్నాను కాబట్టి, ఆన్ ద బేసిస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దట్ ఈస్ GDP అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ విచ్ పీపుల్ ఆర్ అడాప్టింగ్. ఓకే, దీని బేస్ మీద కూడా ఎకానమీ ఫామ్ అవుతుంది, బేస్డ్ ఆన్ GDP and per capita income. So economic growth refers to the
సిచ్యువేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ జీడిపి ఆఫ్ ఏ కంట్రీ. గ్రోత్ అనేది జీడిపి మీద డిపెండ్ అయి ఉంటుంది. జీడిపిలో కూడా రెండు రకాలు ఉన్నాయి, నామినల్ జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్డ్ మీద. ఎకనామిక్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ద సిచ్యువేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే ఒక్కొక్కరు తలసరి ఆదాయం బట్టి కూడా చెప్పవచ్చు అనమాట. దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై IMFs, ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇస్తారు. దీని బేస్ మీద డెవలప్మెంట్ మీద డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి అనమాట. చోటు మనం ఇక్కడ ఇది పాత రిపోర్టు. లెట్ us look at the latest report. I am taking you to the website. Okay, సో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2021లో పర్ క్యాపిటల్, ఇది నేను చూపిస్తున్న రిపోర్ట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద GDP పర్ క్యాపిటల్ ఇన్కమ్, PPP. ఓకే, విచ్ రిప్రజెంట్స్ ప్రస్తుతానికి లగ్జంబర్గ్, సింగపూర్, ఐర్లాండ్ అనేవి కూడా టాప్ 3లో ఉన్నాయి. అంటే వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది అనమాట. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ లగ్జంబర్గ్ 2019లో కూడా ఇట్ వాజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, బట్ మకావ్ అనేది ఇక్కడ ఈవెన్ దో లిస్ట్లో ఉన్నప్పటికీ ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్ బై యునైటెడ్ నేషన్స్ యాజ్ ఎ కంట్రీ. ఓకే, నౌ వేర్ ఈస్ ఇండియా? ఓకే, just look at it is somewhere after 100. ఇండియా ఈజ్ 122nd ప్లేస్లో ఉందండి. వేరస్ జీడిపి ప్రకారం నామినల్గా చూసుకుంటే ఇట్ మే బీ ఇన్ టాప్, ఎందుకంటే మన దేశ జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఇట్ ఈస్ ఇన్ టాప్ 10. ఓకే, బట్ ఇది రైట్ రిఫ్లెక్షన్ అని మనం అనొచ్చు. మరి లాస్ట్లో ఏ కంట్రీస్ ఉన్నాయో యుఎన్ఏ కంట్రీస్లో ఒకసారి చూద్దాము. ఈ సౌత్ సూడాన్, సోమాలియా, బురుంది అనేవి ఇది బాగా వెనకబడి ఉన్న దేశాలుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో నౌ గోయింగ్ బ్యాక్ టు అవర్ దిస్ థింగ్ ఎక్స్ప్లెనేషన్. సో బాకీ నేను ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అదంతా కూడా డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. నౌ ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్, ఫీచర్స్ ఆఫ్ అండర్ డెవలప్డ్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆబ్వియస్గా అగ్రికల్చర్ సెక్టర్స్ ప్రీడామినెన్స్, నాన్ అగ్రికల్చరల్ సెక్టర్. కేవలం అగ్రికల్చరల్ మీద ఆధారపడితే, సర్వీస్ సెక్టర్ లేదా ఇండస్ట్రీ మీద ఆధారపడిపోతే డెవలప్మెంట్ అవ్వదు. హై క్యాపిటల్ ఫార్మేషను, తర్వాత ప్రీ ఫిస్కల్ ఎంప్లాయ్మెంట్, అంటే ప్రివైలింగ్ ఫిస్కల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అనేది అంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ దానికి ఆపోజిట్గా చూసుకుంటే అన్ఎంప్లాయిడ్ ఆర్ అండర్ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వారు మోస్ట్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి. ఇంకా బట్ నా వీఆర్ ఇన్ ద మిడిల్ ఇండియా. ఓకే, నో పాపులేషన్ ప్రెషర్, ఇక్కడ పాపులేషన్ పెరిగినా కానీ ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ నో ప్రాబ్లం. హై టెక్నాలజీ ఎక్కువ వాడతారు. ప్రిడామినెన్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, హై ఎక్స్పోర్ట్స్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చింది దేశానికి. నో ప్రావర్టీ ఇన్ ఎగ్జిస్టెన్స్, సర్ప్లస్ ఇన్కమ్, ఆల్వేస్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఒకవేళ ఏదైనా అప్పులు తీసుకున్నా కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ IMF నుంచి కానీ, సో దే హ్యావ్ లేదా వేరే కంట్రీ నుంచి సర్ప్లస్, ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది ఇంకెక్కువ ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ అప్పులే ఉండకపోవచ్చు వాళ్ళకి తక్కువ. దెన్ వాట్ అబౌట్ పూర్ కంట్రీస్, ఫీచర్స్ ఆఫ్ అండర్ డెవలప్డ్, లో క్యాపిటల్, ఇంకా ఆపోజిట్ సింపుల్గా లో టెక్నాలజీ, ప్రైమరీ గూడ్స్. ఇక్కడ ప్రైమరీ గూడ్స్ ఎక్స్పోర్ట్స్, ప్రొడామినెన్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. అంటే ప్రైమరీ గూడ్స్ అంటే ఏదో మన దగ్గర పండే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, దానివల్ల పెద్ద లాభం ఉన్నది. ఇక్కడ ఏంటంటే వేరే గూడ్స్ ఫామ్లో సర్వీసెస్ లేదా ఇంకేదైనా ఇక్కడ తయారు చేసి పంపించడం, అందువల్ల డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కువ ఇన్కమ్. లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అనేది విషియస్ సైకిల్, అంటే విషపూరితమైన సైకిల్ అని మనం అనొచ్చు. సైకిల్ అంటే ఏంటి? పావర్టీ ఉంది, పావర్టీ వల్ల గ్రోత్ లేదు, గ్రోత్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అగైన్ పావర్టీ ఇంక్రీజెస్. ఇట్స్ ఎ సైకిల్. ఓకే, సో సైకిల్ అంటే ఏంటి? ఒక చక్రం రూపంలో ఇక అందులో మనం బయటపడలేని పరిస్థితి. డెఫిసిట్స్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, అంటే అప్పులు తీసుకున్న తిరిగి కట్టలేని పరిస్థితి, ఎప్పుడు కూడా అప్పు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ సీ మనకి ఇది సింపుల్ డెఫినేషన్స్, ఈజీగా ఏ మనిషి అయినా అర్థం చేసుకోగలని. అండర్ డెవలప్డ్ కంట్రీస్ నౌ దే ఆర్ కాల్డ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఓకే, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ కింద ఇండియాని కన్సిడర్ చేస్తున్నారు. ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో 2016-17 లెక్కలు కాబట్టి లెట్ us నాట్ గో ఇన్ టు దోస్, ఈ పర్సంటేజ్లు వీటి గురించి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ మీరు బిఫోర్ యూ స్టడీయింగ్ యూ షుడ్ రీడ్ బిఫోర్ గివింగ్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్ కరెంట్ వాల్యూస్ మీరు చూసుకోవాలి. ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కము, పర్ క్యాపిటల్ ఇన్కము, తర్వాత జీడిపి షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఎంత రెడ్యూస్ అయింది అనేది, ఇండస్ట్రియల్ సెక్టార్ షేర్ ఎంత ఉంది అనేది, సర్వీస్ సెక్టారు, గ్రాస్ సేవింగ్స్ రేషియో, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి బిఫోర్ గోయింగ్ ఫర్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్.
అండ్ ద థర్డ్ నేను ఇనిషియల్గా 3 కేటగిరీలు అని చెప్పిన ఆన్ ద బేసిస్ ఆఫ్ డైరెక్షన్. ఓకే, ఫోర్త్ కేటగిరీ కూడా ఉందండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ డైరెక్షన్. ఐఎమ్ సారీ, ఆన్ ద బేసిస్ ఆఫ్ డైరెక్షన్. Okay, on the basis of direction and income is dualistic economy, an economy system where there are organized and unorganized sectors. So dualistic second వచ్చేసి democratic socialism, communism. Dualistic అంటే organized and unorganized sectors, అంటే organized sectors refers to development and modern, unorganized అంటే backward and traditional. సో డ్యూలిస్టిక్ అప్రోచ్లో ఇవి 2 కేటగిరీలుగా చెప్పుకోవచ్చు. డెమోక్రటిక్ సోషలిజం అంటే ఎకనామిక్ సిస్టమ్ హ్యావింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ విచ్ కమ్స్ యాజ్ మనం ఇనిషియల్గా చెప్పుకున్నాం కదా, సోషలిజం బేస్డ్ మీద ఉంటుంది. ఇది కమ్యూనిజం బేస్డ్ మీద, ఎకనామిక్ సిస్టమ్ ఇన్ విచ్ స్టేట్ రెగ్యులేషన్ ఫార్మింగ్ ఈక్వాలిటీ ఆఫ్ సొసైటీ విత్ ఆల్ అసెట్స్ ఆర్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. తర్వాత బ్లడ్ షెడ్ అనేది ఎక్కువ ఉంటుంది, బలవంతంగా లాక్కోవటం అనేది. ఎర్లియర్గా ఇప్పుడు కూడా చైనా చేతిలోనే మెజారిటీ అన్నీ కూడా చైనా గవర్నమెంట్ చేతిలో ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్గా చైనాని మనం తీసుకోవచ్చు. బ్లడ్ షెడ్ రెవల్యూషన్ ఉంటుంది అంటే ఎక్కువగా రక్తపాతం అనేది ఉంటుంది, ఎందుకంటే బలవంతంగా తీసుకోవటం కాబట్టి. రెవల్యూషన్ అండ్ ఫార్మ్డ్ ఇన్ పీపుల్ సో ఎర్లియర్ చైనాలో ఇదే పరిస్థితి ఉండేది. బట్ లేటర్ చైనా అనౌన్స్డ్ ఓపెన్ డోర్ పాలసీ అండ్ ఫాలోడ్ మార్కెట్ కమ్యూనిజం. ఓకే, కమ్యూనిజం నుంచి మార్కెట్ కమ్యూనిజంకి వచ్చింది. ఎర్లియర్గా పరిస్థితి చైనాలో ఉండేదన్నమాట. నా ఇండియన్ ఎకానమీ ఎలాంటి, మనం ఈ 4 కేటగిరీస్లో మనం ఏమి అడాప్ట్ చేసుకున్నాము అంటే మిక్స్డ్ ఎకానమీ, ఆబ్వియస్గా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ 2 ఉంటాయి. రిస్ట్రిక్టెడ్ ఎకానమీ అంటే విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటుగా ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు దే హ్యావ్ టు పే ట్యాక్సెస్ అండ్ టారిఫ్స్ అండ్ ఆల్. So government is monitoring. Then developing economy through development policies and budgets. So regular ga development policies introduce చేస్తున్నారు, budgets అనేది తీసుకొచ్చి ఇట్స్ డెవలపింగ్. డ్యూలిస్టిక్ ఎకానమీ అంటే టెక్నాలజికల్, సో వాట్ ఆర్ ద ఏమేమి పాసిబుల్ అంటే టెక్నాలజికల్ డ్యూలిజము, ఈయన బెంజమిన్ హిగ్గిన్స్ అనే వాళ్ళు సజెస్ట్ చేసింది. సోషలాజికల్ డ్యూలిజము అంటే ఓన్లీ గవర్నమెంటే కాకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా సజెషన్స్ తీసుకోవడం. ఎకనామిక్ డ్యూలిజం, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డ్యూలిజం, ప్రైవేట్ ప్రాపర్టీసే కాకుండా గవర్నమెంట్ ప్రాపర్టీసే కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా ఉండటం, ఇది కూడా మనకు అడాప్ట్ చేసుకున్నారన్నమాట ఇండియా వాళ్ళు. డెమోక్రటిక్ సోషలిజం passed a resolution in parliament in 1956, belief in democracy, faith in mixed economy, providing equal opportunities. అంటే గవర్నమెంట్ స్ట్రైవ్ చేస్తుంది, అందువల్ల డెమోక్రటిక్ సోషలిజంను కూడా అడాప్ట్ చేసుకొని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి, యాక్టివిటీ సోషలిక్ ప్యాటర్న్ అనేది గవర్నమెంట్. సో ఇన్ని కేటగిరీస్ మనం చదువుకున్నాక మన గవర్నమెంట్ గురించి ఒకవేళ థియరీ పేపర్ రాయాలనుకుంటే ఇట్ ఈస్ అడాప్టింగ్ మిక్స్డ్ ఎకానమీ, రిస్ట్రిక్టెడ్ ఎకానమీ, డెవలపింగ్ ఎకానమీ, డ్యూలిస్టిక్ ఎకానమీ, డెమోక్రటిక్ సోషలిజంను కూడా అడాప్ట్ చేసుకుందన్నమాట. నా యాజ్ పర్ జీడిపి నామినల్, ఓకే జీడిపి జస్ట్ ఒకసారి జీడిపి నామినల్ ప్లేస్ కూడా చూద్దాం. జీడిపి మనం పర్ క్యాపిటల్ పీపీపీ ద్వారా కూడా చూసాము. ఇండియా ఈజ్ ఇన్ 122nd place, whereas if we go for GDP nominal, where is India? Okay, just చూద్దాం. I'm sorry for the delay. So India is somewhere in 6th place, okay. Whereas per capita income PPP ప్రకారం చూసుకుంటే it's in 6th place. So I'll stop here, friends. I'm sorry I was rushing through, కొంచెం పెద్ద వీడియో అయింది. బేసిక్గా థియరీ మీరు డెఫినేషన్స్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. Based on this you can prepare your notes for any exam. Thank you for watching. See you.